ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగం, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. The Lord will be your everlasting light, and your days of mourning shall be ended. Isaiah chapter 60 verse 20. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైన దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చీకటిలో ఉన్న నీతో, చీకటిని బట్టి దుఃఖిస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు సెలవిస్తున్నాడు, నీ యొక్క దుఃఖ దినములు సమాప్తములు కాబోతున్నాయి. ఇన్ని రోజులు చీకటిలో ఉండి ఎటు వెళ్తున్నావో, ఏమి చేస్తున్నావో, ఎటువంటి పాపంలో ఉన్నావో, ఎటువంటి బంధకాల మధ్య చిక్కుబడ్డావో తెలియని అయోమయంగా ఉన్న నీపైన దేవుడు నిత్యమైన వెలుగుగా ఉంటాను అని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మనం చూడొచ్చు, ఈ లోకంలో ఆర్టిఫిషియల్ లైట్స్ అనగా తాత్కాలికమైన వెలుగును ఇచ్చేవి అనేకం ఉన్నాయి. చివరికి సూర్యుడు కూడా ఉదయం ఉంటాడు, కానీ రాత్రి కాలంలో మనకి వెలుగు ఉండదు. కానీ దేవుడు అటువంటి వెలుగు కాదట. ఆయన ఒక్కసారి మన పైన వెలుగుగా ప్రకాశిస్తే ఆ ప్రకాశము ఎన్ని రోజులు ఉంటుందట? ఒక 2 రోజుల, ఒక 365 రోజుల, ఒక 2 సంవత్సరాల కాదండి. ఆ వెలుగు నిత్యమును ఉంటది. హల్లెలూయా. దేవుడు ఈరోజు నిత్యమైన వెలుగు. చాలా మంది ఈ లోకంలో వారికి అర్థము కాక, వారికి తెలియక తాత్కాలికమైన వెలుగును ఆశ్రయిస్తున్నారు. తాత్కాలికముగా సమస్యల నుండి విడిపించే వాటిని ఆశ్రయిస్తున్నారు. వారు ఈరోజు బహుశా సంతోషంగా ఉండొచ్చేమో, కానీ దాని తర్వాత వారికి దుఃఖము అనేది వస్తుంది, వారికి కష్టాలు అనేవి వస్తాయి. ఆ సమయంలో వారు ఖచ్చితంగా మరలా నిత్యమైన వెలుగు, సజీవుడైన దేవుని దగ్గరికే రావాలి. అందుకే లేఖనాల ద్వారా ఈరోజు భక్తుడు అంటున్నాడు, ఆయన నిత్యమయ్యున్న వెలుగు అని. ఆయన శాశ్వతమైన వెలుగు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చీకటిలో కూర్చున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. చీకటి వంటి సమస్యలను ఎదుర్కోలేక పడిపోయిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీకున్న అనారోగ్య సమస్యలను బట్టి, నీ జీవితంలోనో, నీ యొక్క ఉద్యోగ వ్యాపార జీవితంలోనో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతను బట్టి ఈరోజు సహోదరి సహోదరుడా దుఃఖంతో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, కన్నీటి సంద్రంలో మునిగిపోయావేమో, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరా అని అటు ఇటు చూస్తున్నావేమో. దేవుడు ఈరోజు నీకు ప్రకాశాన్ని ఇవ్వబోతున్నాడు. తన యొక్క నిత్యమైన వెలుగును ప్రకాశిస్తున్నాడు. ఇక్కడ వాక్యం చాలా క్లియర్గా చెప్తుందండి. ఆయన ఉదయించగానే, లేదా ఆయన వెలుగు మన పైన పడగానే ఏమవుతుందంట? మన దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయట. దీనికి సంబంధం ఏంటండి? ఆయన వెలుగు ప్రకాశిస్తే మన దుఃఖ దినములు పోతాయంటే అవునండి, పోతాయి. మనం చీకటిలో ఉన్నప్పుడు, అపవాది చెరల్లో ఉన్నప్పుడు, అపవాది ఎప్పుడు కూడా మనల్ని నిరుత్సాహపరిచేవాడిగానే ఉంటాడు. మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సమస్యలను, మన కళ్ళ ముందే ఉన్నటువంటి పరిష్కారాన్ని మనకు అపవాది కనపడకుండా మరుగు చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ప్రభు యొక్క వెలుగు మన పైన ప్రకాశిస్తుందో ఆ టైంలో మనకు అన్ని పరిష్కారాలు కనబడతాయి. ఆ టైంలో మనం ఏదైనా చెయ్యగలము అనే ఉత్సాహం వస్తుంది. నిరుత్సాహంలో నుంచి బయటపడతాం. అందుకే భక్తుడు అంటున్నాడు, ఎప్పుడైతే ఆయన ప్రకాశం నీ పైన పడుతుందో అప్పుడు నీ దుఃఖ దినాలు సమాప్తములవుతాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వెలుగు నీ పైన ప్రకాశిస్తూ ఉండగా నువ్వు ఆనందంగా ఉండు. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమవుతున్నాయి. నీ జీవితంలో ఆనందం మరలా చిగురుస్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు నాయనా. అవునయ్యా, ఈ రోజున
మాతో మాట్లాడి ఉన్నారు. మీ యొక్క ప్రకాశవంతమైన వెలుగు మా పైన తండ్రి పడుతూ ఉండగా మా దుఃఖ దినములన్నీ కూడా సమాప్తములు అవుతున్నాయి అంటున్నారు తండ్రి. అయా కృతజ్ఞతలు. అయా ప్రార్థిస్తున్నాము. అనారోగ్యము అనే చీకటిలో, వ్యాధి బాధలు అనే చీకటిలో, కుటుంబ సమస్యలు అనే చీకటిలో, అయా అప్పులు అనే చీకటిలో నాయనా బిడ్డలు కృంగిపోయి కృషించుకుపోయిన స్థితిలో ఉన్నారు. వారి ఎడల మీ కృప చూపించండి. మీ వెలుగును వారిపైన ప్రకాశింపచేసి వారి జీవితంలో ఆనందాన్ని నింపండి తండ్రి. ఈ రోజున పనులను దీవించండి, ప్రయత్నాలను దీవించండి, ప్రయాణములను కూడా ఆశీర్వదించమని ప్రతి బిడ్డకు ఈ రోజంతా మీరే తోడై ఉండి కాచి కాపాడి స్థిరపరిచి బలపరచమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.